రైట్. రాజు చెప్పండి, విశాఖలో మాక్ డ్రిల్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి కదా, ఎట్లా ఉంది అక్కడ వాతావరణం? ఎట్లా, ఏ రకంగా మానసికంగా సిద్ధమవుతున్నారు జనం? సార్ కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు నమస్కారం. పాల్గొన్న ప్యానలిస్ట్ కి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా జై హింద్, భారత్ మాతాకి జై. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు పహల్గాం దాడిలో అమరులైనటువంటి అమాయకుల పవిత్ర ఆత్మలకు శాంతి కలిగిందని నేను అనుకుంటున్నాను. కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఆ యొక్క కుటుంబాలకి న్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా నువ్వు హిందువా ముస్లింవా అని అడుగుతూ నుదుటిన బొట్టు పెట్టుకున్న వాళ్ళని టార్గెట్ చేసి మరి చంపేసినటువంటి పరిస్థితుల్లో బొట్లు తుడిచేసుకుని వారు భయపడుతూ దాక్కున్నా సరే అనుమానించి హిందువా ముస్లిమా వెళ్ళి మోడీతో చెప్పుకో అని చెప్పి షూట్ చేసి అమాయకులను చంపేశారు. అలాగని అది ముస్లింలు మాత్రమే చేశారని కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలు చాలా మంది మన యొక్క పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేశారని కూడా చెప్పారు. ఈ రోజు ఆ ఎవరైతే మహిళల నుదుటిన సింధూరం తుడిచేశారో దానికి ప్రతిగానే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఈ యొక్క ఆపరేషన్ కి. ఆ ఆపరేషన్ సింధూర్ కి యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే ఇది భారత్ పాకిస్తాన్ యుద్ధం కాదు, భారత్ ఉగ్రవాదం మీద చేస్తున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధానికి ప్రపంచం అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి మద్దతు కూడా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే పాక్ సంబంధించి 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి జరిగిందో ఆ 9 ఉగ్ర స్థావరాలు కూడా ఆల్రెడీ పహల్గామ్ లో దాడే కాదు, భవిష్యత్తులో కూడా భారత్ మీద ఉగ్ర దాడులు చేసేటటువంటి అవకాశాలు, ఆ రకమైనటువంటి కార్యకలాపాలు కార్యాచరణ ఆ స్థావరాల నుండి తయారవుతుంది అన్నటువంటి పూర్తి ఖచ్చితమైనటువంటి సమాచారంతో మిసైల్ వర్షం కురిపించి అక్కడ వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేశారు. ఆ ఉగ్రవాదులు జైషే మహమ్మద్ గాని లేదా లష్కర్ ఎ తోయిబా గాని మసూద్ అజర్ కూడా ఈ రోజు ఏదైతే ఈ యొక్క ఉగ్రవాదానికి ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నాడు ప్రపంచంలోనే మసూద్ అజర్, అతను ఎక్కడున్నాడు కూడా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఈ యొక్క దాడుల్లో అతను మరణించాడనే నేనైతే అనుకుంటున్నాను. అతను కూడా పాకిస్తాన్ కాపాడే ప్రయత్నం చేస్తుందేమో తెలియదు. రెండోది, ఎప్పుడైనా ఉగ్రవాదం పాకిస్తాన్ లో ఉంది అని భారతదేశం ఎన్నిసార్లు చెప్పినా పాక్ ప్రభుత్వం ఉగ్రవాదకు మేము వ్యతిరేకం, ఉగ్రవాదులు మా దాంట్లో లేరు అని మాట్లాడినటువంటి పాక్ ప్రభుత్వం మరి ఈ రోజు వచ్చి ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడిని పాకిస్తాన్ ఆర్మీ కూడా ధృవీకరించింది. పైపెచ్చి పిరికిపంద చర్యగా అభ్యర్థించారు. సిగ్గుండాలి పాకిస్తాన్ వారికి. ఈ రోజు ఉన్నటువంటి వారు ఎక్కడున్నారు? ఇంతకుముందు భారతదేశం ఎప్పుడైనా ఏదైనా దాడులు చేస్తే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళేవారు కాదు. జనరల్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరే ఇటువంటి యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉండేది. కానీ ఫస్ట్ టైం పాకిస్తాన్ లోకి వెళ్ళి పాకిస్తాన్ పౌరులకు గాని పాకిస్తాన్ యొక్క సైన్యానికి గాని ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ వారి మీద దాడులు కానీ చేయకుండా ఖచ్చితమైనటువంటి లక్ష్యాలతో కరెక్ట్ గా అటాక్ చేశారు ఈ 9 ఉగ్ర స్థావరాలని. దీన్ని భారత పౌరులుగా మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం, సమర్థిస్తా ఉన్నాం. ఈ యొక్క నిర్ణయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తీసుకుని ఇంత అద్భుతంగా చేశారో వారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో భారత పౌరులందరూ కూడా రాజకీయాలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి భారతదేశంలో ఉండాలని వేస్తున్నటువంటి అవసరం, బాధ్యత పౌరుల మీద ఉంది. ఈ రోజు మీరు అడిగారు విశాఖపట్నం ఏ విధంగా సన్నద్ధం అవుతుందని. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఈ రోజు అయితే సివిల్ ఏవియేషన్ కి యూజ్ చేసేటటువంటి ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ సివిల్ ఏవియేషన్ కాదు, ఇట్ ఈస్ అ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఇన్ వైజాగ్. విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ బేస్ కమాండ్ ఉంది, లేదా సబ్మెరీన్స్ ఉన్నాయి. భీమిలి ప్రాంతంలో నేవీకి సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి ఎమ్యునిషన్ ఉండేటటువంటి ప్రాంతాలు ఉన్నాయి. విశాఖపట్నంలో నుంచి దాడులు చేయగలం, విశాఖపట్నం మీద దాడులు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి విశాఖపట్నం లాంటి మిగతా అనేక ప్రాంతాలను భారతదేశ వ్యాప్తంగా కూడా గుర్తించారు. అందులో భాగంగానే మాక్ డ్రిల్ పెట్టారు. ఈ మాక్ డ్రిల్ కి మా ప్రాంత వాసులందరూ కూడా సన్నద్ధంగానే పౌరులు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబోయేటటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ముఖ్యంగా యువతకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ లేదంటే ఒక యువతగా కానీ నేను చెప్పదలిచేది ఏంటంటే, మనకి దేశం ప్రాణం పోసింది. ఈ రోజు మనం పీలుస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులు మన దేశం మనకు అందించింది. మన భవిష్యత్ తరాలు ఉగ్రవాదం అనేటువంటి చరిత్రలో పుస్తకాల్లో చదవాలి తప్ప భవిష్యత్తులో ఉండకూడదంటే ఇప్పుడు భారతదేశం మొదలుపెట్టినటువంటి ఈ ఉగ్రవాదం మీద మొదలుపెట్టినటువంటి యుద్ధం దిగ్విజయం కావాలి. అందులో భాగంగా అవసరమైతే ప్రతి పౌరుడు కూడా బయటికి రావాలి. ప్రతి పౌరుడు కూడా భారత ప్రభుత్వంతో భారత సైన్యంతో కలిసి ముందడిగేసి ఉక్కు పాదాన్ని ఉగ్రవాదంపై మోపాలి అని చెప్పి
నేను విజ్ఞప్తి చేస్తూ భారత యొక్క మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే భారత యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఈ రోజు ప్రపంచ ఉగ్రవాదం మీద మనం తీసుకున్నటువంటి చర్య దానికి ఒక తార్కాణం. దాంతో పాటు మన యొక్క భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సైనిక చర్య త్రిముఖ వ్యూహం అని చెప్పి ఎవరైతే నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారో వాస్తవం. ఎందుకంటే ఒక పక్క ఇతర దేశాల యొక్క మద్దతు పాకిస్తాన్కి వెళ్లకుండా అటు రష్యాతో గాని అమెరికాతో గాని మిగతా అన్ని కంట్రీస్ తో కూడా మనం మాట్లాడుతూ ఇగో ఈ ఉగ్రవాద స్థావరాలు ఎలా ఉన్నాయి దీని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెబుతూ, రెండోది ఈ దాడులు జరిగిన తర్వాత మన అజిత్ దోవల్ గారు కానీ అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి రక్షణ సలహాదారులు మార్కో రుబియో గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ రకాలుగా ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నాం. ఈ యొక్క పహల్గామ్ దాడికి మనం ప్రతిచర్య తీసుకున్నాం. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఈ రోజుకి దిగ్విజయం అయింది. భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని లేకుండా చేసిన దిశగా ఆపరేషన్ సింధూర్ వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎప్పటికీ మేము శాంతి కాముకులమే, భారతదేశం అంటే శాంతి కాముకులమే. అలాగే మళ్ళీ మాట్లాడదాం, మిగతా అంశాల మీద మళ్ళీ మాట్లాడదాం.